మూలతో విష్ణురూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః అనేది రావి చెట్టును పూజించేటప్పుడు మనం చదవాల్సిన శ్లోకం. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుండే వృక్షం ఈ అశ్వత్థ వృక్షం. దీన్ని రావి చెట్టు అని కూడా అంటారు. వృక్షరాజ వేళ్లలో బ్రహ్మ, మధ్యలో ఖండంలో విష్ణువు, పైన కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పవిత్ర వృక్షాన్ని గురువారం రోజు కానీ ఏ రోజైనా పూజించవచ్చు. కానీ ముఖ్యంగా శనివారం రోజు పూజ చేస్తే ఆ వృక్షాన్ని తాకవచ్చు. మిగతా రోజుల్లో తాకకుండా ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఈ వృక్షం పైన లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. పౌర్ణమి రోజు 9:15 నుంచి 10:15 వరకు. కాబట్టి ఆ సమయంలో రావి చెట్టు వద్దకు వెళ్ళి నెయ్యితో దీపం వెలిగించి ఒక స్వీట్ పదార్థం తీపి పదార్థాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రసాదంగా సమర్పించి ఒక చెంబడి నీళ్లు పోయాలి. ఆ తర్వాత 16 ప్రదక్షిణాలు చేయాలి. ఓ మహాదేవేచ విష్ణుపతీచి దివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ 16 సార్లు ప్రదక్షిణ చేసి శివాలయంలో ఆవరణలో కూర్చొని మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేస్తే కనుక ఒక 27 సార్లు. ఎవరికైతే లిక్విడ్ క్యాష్ లభించదో, చేతిలో అంటే కొంత కోట్ల ఆస్తి ఉన్నా కూడా సమయానికి డబ్బు అందదు. కనకదార సూత్రం చదవడం వల్ల బంగారు నాలుగు కురుస్తాయన్నట్టు కాకుండా వాళ్ళ అవసరానికి కావాల్సిన డబ్బు లభిస్తుంది. ఈ రకంగా మీరు చేయడం వల్ల ఎవరికైతే లిక్విడ్ క్యాష్ ఉండదో వాడి చేతిలో ఎప్పుడూ క్యాష్ గలగలలాడుతుంటుంది. నమ్మకంతో భక్తితో చేసి ప్రయత్నించండి, తప్పకుండా మీకు తెలుస్తుంది. ఇది చాలా పవిత్రమైన వృక్షము. పవిత్ర దినాల్లో కూడా ఈ వృక్షాన్ని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహం ఆలస్యమైన వాళ్ళు జాతకం ప్రకారం తమ సప్తమ స్థానాధిపతికి ఏదైనా దోషముంటే తొలగించుకోవడానికి ఈ వృక్ష ప్రదక్షిణ ఒక 16 సార్లు కానీ 12 సార్లు కానీ చేస్తే మంచిది. ముఖ్యంగా గురువారం రోజు ప్రారంభించడం చాలా మంచిది. సాధారణంగా శనివారం చేస్తే మాత్రం తాకవచ్చు. ఇలాగా 7 వారాలు దీక్షతో చేస్తే ఎలాంటి దోషాలను తొలగి త్వరలో వివాహ ప్రాప్తి కలుగుతుంది. స్త్రీలకు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు గురు గ్రహానికి అధిపతి కాబట్టి ఈ రావి చెట్టు తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగే సౌభాగ్యం ఇచ్చే ఈ వృక్షము అశ్వత్థ వృక్షము. ఈ వృక్షం దగ్గర ఉంచిన తీపి పదార్థాన్ని మీరు దేవాలయాల్లో భక్తులు పంచితే దానివల్ల మీకు దోషాలు తొలగుతాయి. తదాస్తు దేవతలు ఈ వృక్షంపై